కాంగ్రెస్ బీజేపీ మధ్య మరోసారి లెటర్ వార్ నడుస్తోంది. కిషన్ రెడ్డికి సూటిగా సీఎం రేవంత్ లేఖ రాస్తే ఆయనకు కౌంటర్ గా రామచంద్రరావు కూడా లేఖ రాశారు. ఇక బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ ఈ లేఖాస్త్రాలు ఎందుకు సంధించుకుంటున్నారు? జూన్ 22, 23న ఢిల్లీలోనే ఉంటా. మెట్రో అంశంపై మాట్లాడేందుకు రైల్వే మంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ సమస్యతో పాటు పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తా, దయచేసి సహకరించండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విషయంలో రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టుగా వార్ నడుస్తోంది. మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఐఆర్ఎఫ్సి ద్వారా అప్పు తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ గతంలో ఆరోపించారు. దానికి అప్పుడే కిషన్ రెడ్డి బదులిచ్చారు. పైగా రాష్ట్రం కోసం రేవంత్ తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమే అంటూ ప్రకటించారు కిషన్. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడు రావాలనుకున్నా, ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా, నేను మీతో రావడానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. మాటిచ్చారు కదా, నిలబెట్టుకోండి. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు కౌంటర్ గా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతి పత్రం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన కీలక హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు అన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజలని కాంగ్రెస్ వంచినట్టేనని అన్నారు. రాహుల్ తో భేటీకి రేవంత్ కూడా రావచ్చు అంటూ తన లేఖలో రాశారు రామచంద్రరావు. ఇక రామచంద్రరావుకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అభివృద్ధిపై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే బీజేపీ ఇచ్చిన హామీలపై అడుగుతామని అంటున్నారు మహేష్ గౌడ్. ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారులకు వచ్చారు, అవేవి ఇప్పుడు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. ఎవరికి అపాయింట్మెంట్ ఇప్పిస్తారో, ఎవరి సవాల్ని ఎవరు స్వీకరిస్తారో చూడాలి మరి.